వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో షిబోరి వరకు ఉన్న ప్యూర్ కాటన్ కుర్తీస్ చూద్దాం. ఇది రోజ్ పీచ్ కలర్లో వచ్చింది. చూడండి, పైన అయితే మనకి ఇది టాప్ అంటే దీనిపైకి మనకు ఓవర్ కోట్ లాగా వచ్చింది. కాకపోతే ఇది టోటల్గా స్టిచ్డ్ ఉంటుంది. లోపలికి ఇది మనకు స్టిచ్చింగ్తో వస్తుంది. పైన అంతా కూడా ఇది నెక్ చూసుకున్నట్టయితే నెక్ ప్యాటర్న్ వి షేప్ వచ్చింది. జామెట్రికల్ ప్రింట్ అనేది ఇచ్చారు. దీనికి మనకు డోరీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ టాప్ అయితే చాలా బాగుంది. నార్మల్గా ఇప్పుడు అంతా సమ్మర్ సీజన్ కాబట్టి మనకు వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ కంఫర్టబుల్గా, ఇప్పుడు మనకు సమ్మర్లో కంఫర్టబుల్గా ఉన్న క్లాత్ కావాలి కాబట్టి ఇలాంటి క్లాత్ అయితే మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, డోరీస్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ కిందికి చూసుకున్నట్టయితే మనకు ఇదంతా కూడా అంటే దీన్ని ఇక్కడ అంటే కట్ లాగా ఇచ్చేసి దీనిపైన ఒక కోట్ లాగా ఇచ్చేసారు. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది దీని డిజైన్ కూడా. మనం స్లీవ్స్ చూసుకున్నట్టయితే స్లీవ్స్ అనేది 3/4 లెంత్ అనేది ఇచ్చారు. జామెట్రికల్ ప్రింట్ ఇదంతా కూడా. దీన్ని షిబోరి ప్రింట్ అని అంటారు. ఇదంతా కూడా వర్క్ చాలా అంటే ఇది వర్క్ కూడా చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని ఇది. బ్యాక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే టోటల్గా కూడా ఇదంతా షిబోరి వర్క్, జామెట్రీ ప్రింట్ అనేది ఇచ్చారు. నెక్ అనేది రౌండ్ ఇచ్చారు. చాలా అంటే ఇది కంఫర్టబుల్గా ఉండే క్లాత్. ఇవన్నీ కూడా మనకు క్యాజువల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. యంగ్ గర్ల్స్కి కూడా మనకు ఆఫీస్ వేర్గా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇది కూడా షిబోరి వర్కే. మనకి ఇదేమో పర్పుల్ అండ్ లావెండర్ ప్లస్ వైట్లో మిక్సింగ్ కలర్లో వచ్చింది. చాలా చూడండి, చాలా అందంగా ఉంది ఈ కుర్తీ అయితే. మనకు సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా జామెట్రికల్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. మిడిల్లో చూసుకున్నట్టయితే మనకు అన్ని బటన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ కాలర్ నెక్ చూసుకున్నట్టయితే చైనీస్ కాలర్ అనేది ఇచ్చారు. మనము స్లీవ్స్ చూసుకున్నట్టయితే స్లీవ్స్ ఎల్బో లెంత్ ఇచ్చారు. ఇక్కడ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ కూడా ఒక బటన్ ఇవ్వడం జరిగింది. దీని అంటే స్లిట్, మిడిల్లో ఒక స్లిట్ అనేది ఇచ్చారు. మనం బ్యాక్ పోర్షన్ తీసుకున్నట్టయితే టోటల్గా కూడా సేమ్ షిబోరి వర్క్ అనేది ఇచ్చారు. సేమ్ జామెట్రికల్ ప్రింట్, టోటల్గా కూడా సేమ్ అంటే మిక్స్డ్ కలర్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇవి మనకు ఆఫీస్ వేర్గా కూడా అంటే బయటికి మనకి ఈవినింగ్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటివి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇవి అయితే చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కుర్తీ చూద్దాము. ఇది చూడండి, బ్లూ అండ్ లైట్ బ్లూ మిక్స్డ్ వచ్చింది. ఇది కూడా మనకు చూసుకున్నట్టయితే కాలర్ చూసుకున్నట్టయితే ఇది చైనీస్ కలర్ అనేది ఇచ్చారు. కిందికి అన్ని కూడా బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిడిల్లో స్లిట్ ఇచ్చారు. కిందికి సైడ్కి కూడా స్లిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు సమ్మర్లో అయితే చాలా అంటే కంఫర్టబుల్గా ఉండే క్లాత్ ఇది. నార్మల్గా ఇది ఎవరైనా సరే అంటే నార్మల్ కొంచెము మనకు అంటే కొంచెము స్లిమ్గా కనిపించాలి అనుకునే వారికి ఇలాంటి టాప్స్ అయితే చాలా బాగుంటాయి. దీని కిందికి లెగ్గింగ్ వేసుకున్నట్టయితే వైట్ కావచ్చు, మనం బ్లాక్ ఏదైనా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలాంటి టాప్స్ అయితే. నెక్స్ట్ దీన్ని మనము స్లీవ్స్ తీసుకున్నట్టయితే ఎల్బో లెంత్ ఇచ్చారు. దీనికి కూడా ఇది మనకు ఇక్కడ కూడా బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా షిబోరి వరకే. మనం బ్యాక్ చూసుకున్నట్టయితే టోటల్గా కూడా అంతే సేమ్ ప్రింట్ అనేది ఇచ్చారు. షిబోరి వర్క్ ఇదంతా కూడా. ఇది మనకి అంటే ఇప్పుడు ఉన్న వెదర్కి మనకు మన వెదర్ కండిషన్స్కి అయితే ఇలాంటి కంఫర్టబుల్గా ఉంటాయి కుర్తీస్ అయితే. చూసారు కదా, బ్యూటిఫుల్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇది చూడండి, మనకు ఇందాక మనం చూసినవైతే లెగ్గింగ్స్ పలాజోస్ మీదకి బాగుంటాయి. ఇది చూసుకున్నట్టయితే మనకు జీన్స్ పై వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ షిబోరి వర్క్ అనేది వచ్చింది. దీనికి కూడా మంచి లావెండర్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని నెక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు వి షేప్లోనే ఇచ్చారు. ఇక్కడ కిందికి కూడా మనకు అంటే కుచ్చులాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్యాటర్న్ అనేది అలా ఇవ్వడం జరిగింది. లావెండర్ అండ్ వైట్ ప్యాటర్న్లో ఇచ్చారు. దీని స్లీవ్స్ చూసుకున్నట్టయితే మనకు ఎల్బో లెంత్ ఇచ్చారు. కాకపోతే కిందికి కొంచెం బెల్ స్లీవ్ లాగా, కిందికి కొంచెం కుచ్చులాగా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మనకు ట్రెండీగా ఉంటాయి. అంటే జీన్స్ పై వేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకి మనకు టీనేజ్ గర్ల్స్ కావచ్చు, ఇంకా చిన్న పిల్లలకి వేసినా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, బ్యూటిఫుల్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం.
ఇది కూడా షిబోరి వర్కే అండి. టోటల్గా షిబోరి వర్క్ అనేది అంటే ఇది చాలా హార్డ్ వర్క్ అనమాట. వీళ్ళు ఇవి చేయడానికి డేస్ పడుతుంది. ఇది చూసుకున్నట్టయితే మనకు దీని నెక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే చైనీస్ కాలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది గ్రేయిష్ బ్లాక్లో వచ్చింది. మనకు ఇదంతా కూడా బటన్స్ అనేది ఇచ్చారు. టోటల్గా పైనుంచి కింది వరకు మిడిల్లో స్లిట్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్ కూడా స్లిట్స్ ఇచ్చారు. దీన్ని మనము స్లీవ్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఎల్బో లెంత్ స్లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్నగా బార్డర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారు. ఇది మనకు అంటే సమ్మర్లో ఈ సీజన్లో ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇలాంటి కుర్తీస్ అయితే. నెక్స్ట్ బ్యాక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గ్రేయిష్ బ్లాక్ కలర్, ఇటు సైడ్ అంటే ఎక్కువగా ఇటు సైడ్ బ్లాక్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ మిడిల్లో అంతా గ్రేయిష్ బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు లెగ్గింగ్స్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి వేసుకున్నట్టయితే మనం నార్మల్గా కొంచెము బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా కనిపిస్తారు. చూసారు కదా అందమైన కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇది కూడా షిబోరి వర్క్లోనే వచ్చింది. ఇది చూడండి చాలా బ్రైట్ కలర్, మనకు లైట్ గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్, ఎంత అంటే కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. మనకి ఈవినింగ్స్ వేసుకున్నట్టయితే అసలు చాలా అంటే బ్రైట్గా ఉంటుంది. ఇది కాలర్ నెక్ చూసుకున్నట్టయితే మనకు చైనీస్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా అన్నీ కూడా బటన్స్ అనేది ఇచ్చారు. మిడిల్లో స్లిట్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్స్ కూడా స్లిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని స్లీవ్స్ చూసుకున్నట్టయితే మనకు 3/4 లెంత్ ఇచ్చారు, ఎల్బో లెంత్. ఇది ఇక్కడ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఒక బటన్ అనేది ఇచ్చారు. చాలా అంటే కలర్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మనకు ఈవెన్ ఈవినింగ్స్ అలా అంటే బయటికి వెళ్ళడానికి, ఈవెన్ ఆఫీస్గా మనకు క్యాజువల్ వేర్ కావచ్చు, అఫీషియల్గా కూడా దీన్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ చూసుకున్నట్టయితే టోటల్గా సేమ్ అంటే షిబోరి వర్క్ ఇవ్వడం జరిగింది. మిడిల్లో వైట్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. సైడ్స్కి టోటల్గా గ్రీన్ అనేది తీసుకోవడం జరిగింది. దీని కలర్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంది. చూసారు కదా బ్యూటిఫుల్ కుర్తీ. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇది కూడా టోటల్ షిబోరి వర్క్ తోటే వచ్చింది. పింక్ కలర్లో, కాంట్రాస్ట్ కలర్లో మనకు ఓవర్ కోట్ లాగా ఇచ్చారు. ఇదైతే కాకపోతే ఇది మనకు తీయడానికి ఉండదు. ఈ కోట్ అనేది మనకు అటాచ్డ్ అనేది వస్తుంది. దీన్ని చూసుకున్నట్టయితే అటాచ్డ్ ఉంటుంది. కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్ అనేది మనకు దీనికి స్క్వేర్ నెక్ అనేది ఇచ్చారు. ఇక్కడ ముందు కూడా మనకు డోరీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీని స్లీవ్స్ చూసుకున్నట్టయితే దీనికి షార్ట్ స్లీవ్స్ అనేది ఇచ్చారు. ఇంకా ఈ ప్యాటర్న్ కూడా అంతా కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లోనే ఇవ్వడం జరిగింది. సైడ్కి స్లిట్స్ అనేది ఇచ్చారు. ఇది చూసుకున్నట్టయితే అసలు అంటే మనకు నార్మల్గా కోట్ అంటే పైనుంచి కోట్ అనేది మనకు డిటాచ్డ్ ఉంటుంది. కాకపోతే దీనికి స్టిచ్డ్ లాగా ఉంది. అయినా సరే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా మనకి ఈవినింగ్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంటాయి ఇలాంటివి. దీని బ్యాక్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే మనకు దీనికి కోట్ లాగా వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మనకు హాఫ్ అదే విధంగా ఇచ్చారు. కిందికంతా కూడా మనకు మళ్ళీ పింక్ అండ్ కాంట్రాస్ట్ వైట్లో ఇచ్చారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటివి మనకు సమ్మర్లో వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. యంగ్ గర్ల్స్ కావచ్చు, ఈవెన్ ఆఫీస్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి. ఓకే, చూసారు కదా మంచి బ్యూటిఫుల్ షిబోరి వర్క్ ఉన్న కుర్తీస్. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.